ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. నీ ప్రతిభను గురించి నీకు నమ్మకముండుటలో తప్పేమీ లేదు. నీ వ్యక్తిత్వమును గురించి నీకు మంచి అభిప్రాయమే ఉండవలను. మనలను మనము నీచమైన వారిగా, విలువలేని వారిగా ఎంచుకున్నటకు గాను యేసు చనిపోలేదు. ఆయనను మన విషయమై మనము అధికముగా తలంచకూడదని, మన ప్రతిభలను మనం జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని, దేవుని కృపను జ్ఞానంలో ఉంచుకోవాలని బైబిల్ మనకు బోధించుచున్నది. మనను గురించి మనము అదుకులుగా తలంచినడలా ఇతరులు మనకంటే తక్కువ వారు అని అనుకుంటాము. మనము ఎంత చక్కగా పనులు జరిగించినప్పటికీ దేవుడే వాటి కొరకై మనకు ప్రతిభను మనకు అనుగ్రహించాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలను. మనము దేవుని స్తుతించుచు ఇతరుల సామర్థ్యమును మన సామర్థ్యము కంటే తక్కువగా ఎంచకూడదు. బైబిల్ చెప్పినదేమనగా, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ఆయనకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. గర్వము గల వ్యక్తి ఇతరులతో తన సంబంధ బాంధవ్యములలో అనేక పోరాటములు జరిగించవలసి ఉండును. వాడు ఇతరులకు తీర్పు చేయుచు వారి తప్పులను ఎన్నుచున్నాడు. ఆ విధముగా చేయుట వలన దీర్ఘకాలిక విజయములు వారు పొందలేరు. అందువలనే సామెత గ్రంథకర్త, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని చెప్పుచున్నాడు. మన విషయమై మనము సరైన దృక్పథము కలిగి ఉన్నడలా నిబ్బరమైన మనసు కలిగి సంతోషముగా ఉండగలము. మనకు నిబ్బరమైన మనసు కలిగి ఉన్నప్పుడు మన జీవితమును కూడా ఆనందముతో అనుభవించగలము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.